ఒక చోట ఒక 4 అంతస్తుల ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో సినిమా నటులందరూ అద్దెకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ 4 అంతస్తుల బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైంది. అందరూ తప్పించుకున్నారు. కానీ ఎటొచ్చి మన ఆంధ్ర జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు మాత్రం ఆ పైన 2వ అంతస్తులో మిగిలిపోయారు. అప్పుడు ఆయన్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో మిగిలిన సినిమా నటులందరూ క్రింద ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ముందుకొచ్చి ఆ పైన కృష్ణ గారిని ఉద్దేశించి ఈ విధంగా అంటున్నారు. కృష్ణ, అక్కడ కూర్చో. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? మొత్తం బిల్డింగ్ తగలబడిపోతుంది. ఇంకా నువ్వు అక్కడే కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. కృష్ణ, నీకు జీవితం మీద రాసుంటే బ్రతకాలన్నా కోరుకుంటు వెంటనే 2వ అంతస్తు వచ్చి క్రిందకు దూకి నీ ప్రాణాలు కాపాడుకో. కృష్ణ, కమా దూకే అని చెప్పగానే పైన కృష్ణ గారు ఈ విధంగా సమాధానిస్తున్నారు. నేను నాగేశ్వరరావు గారు ఈ 2వ అంతస్తులోంచి దూకండి అంటున్నారు. ఎలా దూకమంటారు? ఈ 2వ అంతస్తులోంచి కిందకు దూకానంటే నా 2 కాళ్ళు చేతులు విరిగిపోవడం ఖాయం. పైగా నేను అసలు లుంగి మీద ఉన్నానండి. దూకడం కుదరదు అని కృష్ణ గారు అలా అనేసరికి వీళ్ళంతా ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో సీనియర్ సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వర గారు ముందుకొచ్చారు. ఆయన చిరంజీవి గారిని పిలిచి ఈ సలహా చెప్తున్నారు. నేనే బాబు చిరంజీవి, ఇలారా. నేనే ఆ పైన కృష్ణ 2వ అంతస్తులోంచి దూకడానికి భయపడుతుంది కాబట్టి నేను చిన్న దిక్కుమాలు సలహా చెప్తాను బాబు. ఏమీ లేదు నాయనా, మనమంతా కలిసి ఒక వల కొనుక్కొద్దాం. ఆ వలని మనమంతా గట్టిగా లాగి పట్టుకుందాం. ఆ కృష్ణ ఆ 2వ అంతస్తుని దూకేస్తాడు, తన ప్రాణాలు కాపాడుకుంటా నాయనా. ఇదే బాబు నేను చెప్పబోయే దిక్కుమాల సలహా అని ఆయన చెప్పగానే వాళ్ళంతా గబగబా వెళ్లి ఒక వల కొనుక్కొచ్చారు. ఆ వలని అంతా గట్టిగా లాగి పట్టుకున్నారు. ఆ పైన ఉన్న కృష్ణ గారిని దూకమని చెప్పి క్రిందున్న చిరంజీవి గారు చెప్తున్నారు. ఈ విధంగా చూడు కృష్ణ, నువ్వు 2వ అంతస్తు నుంచి దూకడానికి భయపడిపోతున్నావు. ఇద్దరు నేనైతే వెనక్క ముందు చూడకుండా వెంటనే దూకి నా ప్రాణాలు కాపాడుకునేవాడిని. నువ్వు ఇలా భయపడమని చెప్పి మేమంతా కలిసి తల 10 రూపాయలు వేసుకుని ఈ వల కొన్నాం. ఈ వలని మేమంతా గట్టిగా లాగి పట్టుకున్నాం కాబట్టి నువ్వేం భయపడకుండా వెంటనే 2వ అంతస్తు దూకాయి అని చెప్పగానే కృష్ణ గారు ధైర్యం చేసి 2వ అంతస్తుని దూకారు. అయితే ఈ వలని అంతా గట్టిగా లాగి పట్టుకోవడం వల్ల అది చిన్న స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చింది. కృష్ణ గారు 2వ అంతస్తుని దూకగానే ఆయన వచ్చి ఈ వల మీద పడ్డారు. అది స్ప్రింగ్ యాక్షన్ అవడం వల్ల కృష్ణ గారు తిరిగి 3వ అంతస్తుకి వెళ్ళిపోయారు. మనం సర్కస్ వాళ్ళు చూస్తుంటామండి, వాళ్ళు పైనుంచి దూకుతారు, ఆ వల మీద పడగానే అది స్ప్రింగ్ యాక్షన్ ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటారు. అలాగే కృష్ణ గారి పరిస్థితి కూడా అలాగే జరిగింది. అప్పుడు కృష్ణ గారు కింద వాళ్ళందరినీ కలిపి తిరుగుతున్నారు. ఈ విధంగా ఉండే 2వ అంతస్తులోంచి దూకానంటే కనీసం కాళ్ళు చేతికి బయటపడేవాడిని. ఇప్పుడు ఈ 3వ అంతస్తులోంచి దూకానంటే నేను చచ్చుకోవడం ఖాయం. మీరంతా కలిసి నా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని కృష్ణ గారు బాధపడుతుంటే ఆ సమయంలో మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన సహా చెప్తున్నారు. ఈ విధంగా సార్, మరి కృష్ణ గారు 3వ అంతస్తు వచ్చి దూకడానికి భయపడుతున్నారు కాబట్టి నేను చిన్న సలహా చెప్తాను సార్. ఏమీ లేదు, మనంతా కలిసి ఒక డబ్బా గమ్ తీసుకొద్దాం. ఆ గమ్ మొత్తం ఈ వలకి రాసేద్దాం సార్. కృష్ణ గారు దూకినప్పుడు ఈ వలకి అతుక్కుపోతారు, ఇంక తిరిగి పైకి వెళ్ళే సమస్య లేదు సార్ అని ఆయన ఎంతో బాధపడుతూ సలహా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వాళ్ళంతా కలిసి గబగబా వెళ్లి ఒక డబ్బా గమ్ తీసుకొచ్చారు. ఆ గమ్ మొత్తం ఈ వలకి రాశారు. ఆ పైన కృష్ణ గారిని దూకమని చెప్పి క్రిందున్న నటభూషణ శోభన్ బాబు చెప్తున్నారు. ఈ విధంగా కృష్ణ ముష్టి 3వ అంతస్తు దొక్కడానికి భయపడుతున్నావు. ఇద్దరినైతే వెనక ముందు దొక్కే నా పొడలు కాపాడుకున్నావు. నువ్వు ఇలా భయపడడం చెప్పి మేమంతా కలిసి ఒక డబ్బా గమ్ తీసుకొచ్చావు. ఈ గమ్ మొత్తం వాళ్ళకి రాశాం కాబట్టి ఇస్తాను. నువ్వు దూకినప్పుడు
ఈ వలకి బల్లిలో అతుక్కుపోతావు ఇంక తిరిగి పైకి సమస్య రాదు కమాన్ వెనక కూడా దొక్కే అని స్వామి గారు చెప్పారు. ఈసారి కృష్ణ గారు మళ్ళీ ధైర్యం చేసి మూడంతస్తుల నుంచి దూకారు. అయితే కృష్ణ గారు వచ్చి ఈ వల మీద పడ్డారు. ఈసారి కృష్ణ గారు లొంగి ఈ వలకి అతుక్కుపోయింది. కృష్ణ గారు తిరిగి 4వ అంతస్తు వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణ గారికి చాలా కోపం వచ్చింది. కింద వాళ్ళని మళ్ళీ తిడుతున్నారు ఈ విధంగా. ఇందాక నుంచి చూస్తున్నాను 2వ అంతస్తులోంచి దూకితే 3వ అంతస్తులోకి పంపించారు, 3వ అంతస్తులోంచి దూకితే 4వ అంతస్తులోకి పంపించారు. ఈ 4వ అంతస్తులోంచి నన్ను ఇలాగే పైకే పంపించేటట్టున్నారు. ఇక్కడ నుంచి కిందకు దూకాలో ఈ మంటలో పడి చావాలో నాకేం అర్థం కావట్లేదండి. ఆయన బాధపడుతుంటే ఇద్దరు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఆయన సలహా చెప్తున్నారు ఈ విధంగా. యావండి శోభన్ బాబు గారు, ఇందాక నుంచి చూస్తున్నా మీరంతా కలిసి కృష్ణ గారిని రక్షించాలన్న తాపత్రంలో పడి ఓరని గట్టిగా లేబట్టుకుంటాం. అదేమో స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చేస్తుంది. కృష్ణ గారు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి జంపింగ్ చేస్తూ పోతున్నాడు. ఇప్పటికైనా వాళ్ళని లూజుగా పట్టుకోండి, కృష్ణని కాపాడండి, లేకపోతే కృష్ణ మంటలో పడి చావడం ఖాయం అని ఆయన చెప్పగానే అప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు ఏమంటే వాళ్ళకి అర్థమైంది. ఈసారి వాళ్ళని లూజుగా పట్టుకున్నారు. కృష్ణ గారిని దుఃఖమని చెప్పి క్రింద కృష్ణరాజు గారు చెప్తున్నారు ఈ విధంగా. నా ఎల్ది మొరతాడు కట్టుకోవడం చేత కాదు. నువ్వు మేడందుకు ఎక్కావురా. నేను ముందే చెప్పాను నీకు మేడక్కద్దని. నా మాట అనుకుండా మేడక్కినందుకు నీకు తగిన శాస్తి జరిగిందిరా, తగిన శాస్తి జరిగింది. ఇంకా అక్కడ కూర్చొని ఆలోచిస్తున్న పడ్డారా, వెంటనే దుక్కే అని కృష్ణరాజు గారు చాలా సీరియస్ గా చెప్పారు. కృష్ణ గారు కూడా చాలా సీరియస్ గా అక్కడి నుంచి దూకారు. అయితే కృష్ణ గారు అంత ఎత్తు నుంచి దూకేసరికి ఈ వల చిరిగిపోయింది. కృష్ణ గారు వచ్చి కింద పడ్డారు. ఈ విధంగా ఈ సినిమా నటుల మీద ఒక ఐటమ్ మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ సౌండ్స్ బేస్డ్ గా ఒక ఐటమ్ మనం చేస్తాను.